అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో 3 రోజుల కింద జరిగిన ఘటనలో పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న ఓ పార్టీకి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా మరో పార్టీ కార్యకర్త ఇంటిపై దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇంటికి దూరే 2 పిల్లలు మేము అసలు మాట్లాడలేదు సార్. మాట్లాడుకోకుండా కానీ వాళ్ళ ఊరికి మేము అసలు మాట్లాడలేదు సార్. మాట్లాడుకోకుండా కానీ వాళ్ళ ఊరికి మేము బాత్రూమ్ పోయి ఇంటికి పోతున్నామా, మా పిల్లల్ని కొడుతున్నారా, నాకు ఏంటి కాలుగొట్టు పెట్టుకుంటున్నారు. ఇంటికి దూరం అయితే కళ్ళు కాదు వెనుకే పట్టుకొని పోతే వస్తుంది, లేకపోతే లేదు. కళ్ళు ఆయన్ని కొట్టినాడు. మెల్లో బంగారు ఉండే, ఇంకా నక్లీసులు ఉండే, అవి తీసుకున్నారు. ఇంటికి దూరే ఎవరు కొట్టినారో వాళ్ళ పేరు అని చెప్పమ్మా. సర్పంచ్ రాజును, ఎరింగప్ప, రవిగాడు, శ్రీకాంత్, మనీను, మడేవాడు సుంకన్నగాడు, వీళ్ళందరూ ఇంక ఎంతెంత మంది సార్ ఎందుకు వచ్చినారు. ఆర్డర్గా వచ్చినారు సార్. వీళ్ళందరూ 50 మంది ఉంటారు సార్. ఎవరు చూస్తా పిల్లు పడిపోయింది. మేము పిల్లు పడిపోయినా నమస్తే నమస్తే నిందరా కొంచెం సార్. నమస్తే సార్. ఈ నెల 23, 2026 తేదీన రేణుమాకులపల్లి గ్రామంలో సర్పంచ్ రామాంజనేయులు వాళ్ళ బంధువులు వాళ్ళ వర్గీయులతో పాటు ఈ బోయ ధనంజయ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువుల ఇళ్ళ మీద ఊళ్ళో కూడా ఒక 5-6 ఇళ్ళ మీద దాడి చేసి దాదాపు వీళ్ళంతా కలిపి ఏకమై చేసి కట్టెలతో రాళ్లతో వాళ్ళకి 9 మందికి గాయపరిచి ఒక 2కి సివియర్గా రక్తగాయాలై వాళ్ళ ఇళ్ళలో అడ్డం వచ్చిన వాళ్ళని కూడా కొట్టి వాళ్ళ ఇళ్ళలో దూరి టీవీలను ధ్వంసం చేసి, అలాగే 2 వాహనాలను, 4 ఇంకొక 2 పెద్ద వాహనాలు, ఒక బొలేరో, ఒక స్కార్పియోని డ్యామేజ్ చేసి భయభ్రాంతాలకు గురి చేసిన ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేసినాం. అందులో భాగంగా మొత్తం 17 మంది ముద్దాయిని ఇప్పటిదాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు 6 మందిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ఆ అరెస్ట్ చేసిన ముద్దాయిల్లో నెంబర్ 1 రామాంజనేయులు, వాళ్ళ తమ్ముడు ఎర్లింగప్ప, వాళ్ళ కొడుకు బోయ శివమణి, తర్వాత బోయ చిన్నతిప్పయ్య, రాకెట్ల ఆంజనేయులు, మూగ రాము. ఈ విధంగా ఈ 6 మందిని ఈరోజు మధ్యాహ్నం 2:15 ఎన్నోగిరం బస్టాప్ దగ్గర అరెస్ట్ చేసినాము. ఈరోజు వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. ముద్దాయిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి వాళ్ళని కూడా కోర్టుకు హాజరుపరుస్తాము. ఎవరైనా ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు కానీ ఇటువంటి దాడులకు, ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని అందరికీ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. अंजी